వైసీపీ అధినేత జగన్ బీజేపీకి దాసోహమయ్యారని విమర్శించారు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు. జగన్కు అన్ని విధాలుగా బీజేపీ సహకరిస్తుందని అన్నారు. వివేక హత్య కేసు తారుమారు చేయడానికే కడప ఎస్పీని బదిలీ చేశారంటున్న డాక్టర్ కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజుతో మా ప్రతినిధి గయాజ్ ఫేస్ టు ఫేస్. పార్టీకి కాంగ్రెస్ అట్లా జనసేన బి టీమ్గా పనిచేస్తున్నారని వైసీపీ వాళ్ళు పదే పదే విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడేందుకు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీ జనసేన బి టీమ్లుగా వ్యవహరిస్తున్నారని పదే పదే వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. దాని మీద మీరేమంటారు? అది చాలా హాస్యాస్పదకమైన నింద. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో బీజేపీకి బి టీమ్గా వైసీపీ పార్టీ ఉన్నదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో అంశాల్లో మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రత్యేక తరగతి హోదా అంశంలో కూడా వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయకండి, ఇది కండిషనల్గా పెట్టండి అన్నప్పుడు కూడా వాళ్ళు కండిషన్గా పెట్టలేదు. ఈవేళ ఎవరన్నా రాష్ట్ర భవిష్యత్తు గురించి పోరాడాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. గత 5 సంవత్సరాలు కూడా మేము 2014 ఎలక్షన్ ఓడిపోయినప్పటి నుంచి కూడా రాష్ట్రానికి న్యాయంగా ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ద్వారా రావాల్సిన అంశాల గురించి, అలాగే ప్రత్యేక తరగతి హోదా గురించి కూడా మేము పోరాడుతూ వచ్చాం, అన్కాంప్రమైజింగ్గా పోరాడుతూ వచ్చాం. అయితే దాన్ని బట్టి మేము స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నాం. ఈ అంశం ప్రజల మనసులో ఉందని తెలిసి మాతో చేతులు కలపడానికి టీడీపీ వచ్చారు, కానీ మేము వెళ్ళలేదు. ఇవాళ మాత్రం వైసీపీ పార్టీ మాత్రం కంప్లీట్గా బీజేపీ పార్టీకి దాసోహం చేస్తుంది. సార్, అదేవిధంగా ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వదని క్లీన్గా చెప్పేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. మీరు ప్రజల్లోకి సరైన విధంగా పోలేకపోయారని కూడా కొన్ని పార్టీలు కూడా చెప్పడం జరుగుతుంది. దాని మీద ఏమంటారు? ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి గత 5 సంవత్సరాలు కూడా మేము పోరాడుతూ వచ్చామండి. కోటి సంతకాల ఉద్యమం చేసాం. తర్వాత ఈ సంతకాలన్నీ కూడా ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ మా నాయకులతో సంతకం పెట్టించి సబ్మిట్ చేయడం చేసాం. తర్వాత రాజధానికి వెళ్ళి మరి ఎన్నో నిరాహార దీక్షలు చేసాం. అక్కడ శిబిరం వేసి కూర్చున్నాం. రాహుల్ గాంధీ గారు గుంటూరు సభకు వచ్చినప్పుడు మరి ఇతర కేంద్ర నాయకులతో సహా ఏకాంతంతో కూడా ప్రత్యేక తరగతి హోదా మేము అది తొలి సంతకం అవుతుందని చెప్పడం జరిగింది. కానీ మా దురదృష్టం ఏమిటంటే 2014 తర్వాత ఒక 2 సంవత్సరాల వరకు పబ్లిక్ కాంగ్రెస్ పార్టీని స్వీకరించే మూడ్లో లేదు. ఆ మూడ్కి అనుసంధానంగా మీడియా కూడా మాకు అంత కవరేజ్ ఇవ్వలేదు. మేము చేసిన కష్టానికి ఒక 10వ వంతు కూడా కవరేజ్ ఇవ్వలేదు. తర్వాత ఇది ఒక క్రెడిబిలిటీ ప్రజల్లో పెరిగిన తర్వాత ఈ అంశం మీద మిగతా పార్టీస్ టేకప్ చేశాయి. అది మా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. కానీ 5 సంవత్సరాల్లో కూడా మేము దీని గురించి పోరాడుతూనే వచ్చాం. ఏపీలో 3 ఐపీఎస్ అధికారులను బదిలీ వెనుక కుట్ర దాగి ఉంది. మోదీ ఒత్తిడి వల్లే ఈ విధంగా జరిగింది. అదేవిధంగా కడప ఎస్పీ బదిలీ చేయడం కూడా వైఎస్ వివేకానంద కేసును తారుమారు చేయడానికి ఇది ఒక కుట్రగా మేము భావిస్తున్నామని కూడా గంగాధరం చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ తేజతో గయా జేబీ నందజ్యోతి, విజయవాడ.